వెల్కమ్ టు S4 మీడియా. దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ S4 మీడియా. ఈనాటి ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు: అభ్యర్థుల భవితవ్యానికి కౌంట్ డౌన్, రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. దేశవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకున్న 64.2 కోట్ల మంది, ప్రపంచ రికార్డు అన్న CEO. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ భువనేశ్వరులకు పార్టీలు నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ భువనేశ్వరి కుటుంబ సభ్యులు ఉండవల్లిలోనే తమ నివాసానికి బయలుదేరారు. కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్లో అడ్డు తగిలే వారికి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేయాలని ఆదేశించారు. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఈజ్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? wherever in the hall, if postal ballot counting is also going on, akkada first postal ballot start avutundi 8, tarvata 8:30 nunchi EVM counting. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్, అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ at 8 o'clock itself. ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి ఎన్నికల ఫలితాలకు మరో 12 గంటల సమయం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అభిమానులు, జన సైనికులు తమ పార్టీల అధినేతల విజయాలు సాధించాలని కోరుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భీమవరం పంచారామ క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించిన కూటమి అభిమానులు 108 కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని పిఠాపురంతో సహా 21 సీట్లో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని, నర్సాపురం పార్లమెంటు ఎంపీతో పాటు 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని వారు కోరుకున్నారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీలు, పసిపిల్లలు ఏసీలు లేక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ తక్షణం స్పందించారు. గర్భిణులను ఇబ్బందులను తెలుసుకొని వెంటనే ఏసీలు ఏర్పాటు చేశారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అధికారి ప్రసన్న వెంకటేష్ గతంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన హాయంలో ఆ సమయంలో కూడా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. ఏపీలో జనవరి 1 నుండి జూన్ 2 వరకు మొత్తం 483.15 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు కుమార్ మీనా తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 170 కోట్ల నగదు, 62 కోట్ల విలువైన లెక్కరు, 36 కోట్ల విలువైన డ్రగ్స్, 186 కోట్ల విలువైన వస్తువులు, 29 కోట్ల విలువైన గిఫ్ట్ పరికరాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2 జూన్ నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170
crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీ బీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వరకు కూడా జరుగుతాయి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. సి విజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అక్కడ బికాజ్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విదిన్ 100 minutes, కంప్లైన్స్ చేయాలి అన్ని. వీఆర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది. కొన్ని 5%లో బియాండ్ 100 minutes వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. One more issue is regarding law and order. Now, as I said, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో, తర్వాత కంబైన్డ్ స్టేట్లో కూడా. సెకండ్, ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్, వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్, లేట్ అప్ టు నైట్ కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో, స్పెషలీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి, కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డని ఎన్నికల ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య G7 దేశ జనాభాకు 1.5 రెట్లని, ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని, 7 విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని రాజీవ్ కుమార్ తెలియజేశారు. Story. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever, anywhere in the world, in any of the electoral exercise. That's what is the number of voters. And this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this, we feel, is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters. By this, I would ask all of you to join and hand. These are all our voters. రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం శ్రీకాకుళం అంబేద్కర్ మందిర్లో కౌంటింగ్ సిబ్బందికి తుది శిక్షణ ఇచ్చారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలియజేశారు. భారీ భద్రత మధ్య కౌంటింగు, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షను, భారీగా బలగాల మోహరింపు జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1000 మంది పోలీసులు రేపటి భద్రతలో పాల్గొంటారు. ముందు జాగ్రత్త చర్యలుగా 415 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. రేపు వెలువడనున్న ఫలితాలు, గెలుపు ఎవరిది అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ డాక్టర్ మంజీరా జలానీ సమాస్ చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి రాష్ట్రమంతా వేడుకలకు సిద్ధమవ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ విజయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఎవరెన్ని అపోహలు క్రెడిట్లు చేసినా రేపు జరగబోయేది ఇదేనని అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం, ఎందుకంటే అది జరగబోయేది. ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్. క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదర్ సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకునే రూల్సే నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేసాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్చర్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎన్నికల నియమాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు పామూరు ఎస్ఐ సైదాబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించిన పామూరు సర్కిల్, పామూరు మండల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. పామూరు మండల ప్రజలకు నమస్కారం. రానున్న జనరల్ బాడీ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి అల్లర్లకు, గొడవలకు, పరస్పర గొడవలకు, విమర్శలకు తావివ్వకుండా ప్రజలందరూ సంయమనం పాటించాలని పామూరు పోలీస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 144 సెక్షన్ అండ్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ, విజయోత్సవాలు కానీ, టపాసులు కాల్చడం, సోషల్ మీడియాలో విద్వేషాన్ని కలిగించే విధంగా పోస్టులు పెడతాం, డీజే బాక్సులతోటి సౌండ్స్, ఇతరత్ర పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్గొన్నట్లయితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు గెలిచినా సామాన్య సగటు మనిషి అతని కష్టం అతను కష్టపడాల్సిందే. ఈ 2-3 రోజులు ఆవేశాలకు పోయి, పౌరుషాలకు పోయి, అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కొని కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉన్న ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటే మాత్రమే ప్రశాంతంగా ఉంటారు. అనవసరంగా పార్టీ గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, ఇతరత్ర గొడవల్లో కానీ దయచేసి ఇన్వాల్వ్ కావద్దు. పోలీస్ పరంగా తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు 100% ఖచ్చితంగా తీసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ, వివిధ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరు గెలిచినా కానీ సహృద్భావంతో, సోదరభావంతో ఉండాలి తప్పించి అనవసరమైన ఇష్యూస్ చేయొద్దని చెప్పేసి కోరుకోవడం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లిన చంద్రబాబు 3 రోజుల క్రితం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో నాయకులతో సమావేశం అయ్యేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం బాబు అన్న నినాదాలతో పార్టీ కార్యాలయం మారుమోగింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిందని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడి, సరిగ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయని, ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. ఈ రేపు ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ ఏంటిది? మన పరిస్థితి ఏంటి? దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటివరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికి అయింది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని, ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. ఈ పేపర్లో కూడా వచ్చింది. 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవలా. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమీ
దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం, ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ ఫలితాల విడుదల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సంయమనం వహిస్తూ పోలీసులకు సహకరించాలని పెనమలూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. ఎదుటివారు రెచ్చగొట్టినా, కవ్వించిన ఆ విషయం తనకు కానీ పోలీసులకు కానీ తెలియచేయాలే తప్ప ఎట్టి పరిస్థితులను శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని పిలుపునిచ్చారు. రేపు 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నాం. ఆ రోజున ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మనం అందరం కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టినట్టు కానీ, లేకపోతే దాడి చేసినా కానీ, అక్కడ పోలీసు శాఖ సిబ్బంది కానీ, ఆర్ఓ కానీ, పిఓ కానీ వీళ్ళందరూ ఉంటారు. డైరెక్ట్గా అవతల వ్యక్తితో మనం ఘర్షణకు దిగకుండా అటు పోలీసు సిబ్బందికి కానీ, ఎలక్షన్ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వాళ్ళతో ఘర్షణకు దిగితే అది ఘర్షణ వాతావరణం పెరిగి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. ఈ విజయాన్ని మనం అందరం కూడా విజయోత్సవం జరుపుకునే విధంగా ఎక్కడా కూడా రేపు రాకపోయే 4-5 రోజుల్లో కూడా విజయం సాధించిన తర్వాత 4-5 రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఘర్షణలు కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అటు పోలీసు సిబ్బందిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే పోలీసు శాఖ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందామని మీ అందరికీ కూడా పిలిపిస్తాం. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి అని తెనాలి శాసనసభ కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ అన్నారు. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో అల్లరిమొక్కల గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమొక్కలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభ్యర్థుల భవితవ్యానికి కౌంట్ డౌన్. రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.
దేశవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకున్న 64.2 కోట్ల మంది, ప్రపంచ రికార్డు అన్న CEO. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.